రాజకీయాల్లో హత్యలు ఉండవని కేవలం ఆత్మహత్యలే ఉంటాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. దాసోజు శ్రవణ్ కు కూడా రాజకీయ ఆత్మహత్య జరిగే ప్రమాదం ఉందన్నారు. ఆయన పార్టీలు మారినా మెదడు కాంగ్రెస్ కే మద్దతు చూపుతుందన్నారు. రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఫిర్యాదు చేయడం విచిత్రంగా ఉందన్నారు. రాజకీయాల్లో బూతులు తిట్టే సాంప్రదాయం కేసీఆర్ నుంచి వచ్చిందని ఇప్పుడు వాళ్లకే తిప్పికొడుతుందన్నారు. తిట్లు తిట్టడంలో కేసీఆర్ ఒక యూనివర్సిటీ పట్టభద్రుడని, గతంలో ఎన్నోసార్లు ప్రతిపక్షాలను బూతులతో తిట్టిన చరిత్ర కేసీఆర్ది అని అన్నారు. ఇక విద్యుత్ ఇష్యూలో బీఆర్ఎస్ గొయ్యి తవ్వుకుందన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వలేదని రుజువు కావడంతో టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమించిందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కేసీఆర్ మాట విని బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రిని నిందిస్తూ ఆడ కాదు మొగ కాదు అని అన్నారంటే దాని మీద దాసోజు శ్రవణ్ గారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ఇంకా ఏఐసీ నాయకులందరికీ ఒక లెటర్ రాశాడు. దాసోజు శ్రవణ్ ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ గా పనిచేశాడు. ఆయన మర్చిపోయినట్టుంది. ఇంకా ఆయన ఏఐసీసీ స్పోక్స్ పర్సన్ కాదు, ఆయన తీసేశారు, పార్టీ నుంచి పంపారు. ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాసే ముందు ఆయన బీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ నుంచి ఎక్కడ పోయాడు? బీజేపీ పార్టీలో పోయాడు. బీజేపీ పార్టీలో నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో పోయాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి మీద, బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద ఒక లెటర్ రాస్తూ అది మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి అడ్రస్ చేశారంటే ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగానే ఉండి రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారిని అధ్యక్ష పదవి నుంచి తీసేయాలని, ఆయన మెంబర్షిప్ ని రద్దు చేయాలని రాశాడు. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత భయపడుతున్నారో ఈ లెటర్ ద్వారానే అర్థమవుతుంది. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఎన్ఆర్ఐస్ అడిగిన ప్రశ్నకి ఒక సమాధానం వివరణ ఇస్తూ 3 గంటలు 8 గంటలు అంటే కాంగ్రెస్ పార్టీ 3 గంటలు ఇస్తారన్నది 8 గంటలు ఇస్తుంది అన్నదని రైతులందరినీ రైతు వేదిక దగ్గర మీటింగులు పెట్టి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడండి అని మంత్రులు, ఎలక్ట్రిసిటీ మంత్రి దగ్గర నుంచి, ఇతర మంత్రుల దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు